Okay. Vocabulary root words last class 7. సో ఈ క్లాస్ లో మనము డిస్కస్ చేయబోతున్న రూట్ ఏసీ ఏసీఆర్ ఏసీఆర్ ఏబి ఏబిఎస్ రోగా రోగాట్ యాంటీ డి ఎన్ ఎల్యుసి ఎల్యుఎం ఎల్యుఎస్ గ్రెగ్ క్రాన్ సామ్ ఫిల్. దీస్ ఆర్ ద రూట్స్ వీఆర్ గోయింగ్ టు లర్న్. సో ఫస్ట్ రూట్ నంబర్ 33. ఏసీ ఆర్ ఏసీఆర్ ఆర్ ఏసీఈఆర్ ఈ రూట్ ఎక్కడైనా వస్తే దాని మీనింగ్ ఏంటంటే షార్ప్ ఆర్ బిట్టర్ అని అర్థం. ఏసీ ఏసీఆర్ ఏసీఈఆర్ ఎక్కడైనా వస్తే షార్ప్ ఆర్ బిట్టర్. ఫస్ట్ వర్డ్ అక్యూమెన్, ఏసియుఎంఈఎన్. చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఎక్కువ అడుగుతుంటాడు ఎగ్జామ్ లో. ఏంటి, వాట్ ఈస్ అక్యూమెన్? యాక్ అంటే షార్ప్ అని అర్థం, మన్ అంటే మైండ్ అండి. అక్యూమెన్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే షార్ప్నెస్ ఆఫ్ మైండ్, లేదంటే మెంటల్ కీన్నెస్, ఇన్సైట్. అంటే ద అబిలిటీ టు టేక్ right decision at the right time. That is called acumen antaru. Acumen ante mental keenness, sharpness of mind. Business acumen అని వినింటారు మీరు. ఇప్పుడు ముఖేష్ అంబానీ is now India's richest person. What made him the richest person in India is his business acumen. That means the ability to take the right decision at the right time. That's called acumen. Right. Sharpness of mind, ability to take good decisions, shrewdness or mental keenness. తెలుగులో బుద్ధి కుశలత అంటారు. బుద్ధి కుశలత. What made Mukesh Ambani the richest person in India is his business acumen made him the richest person. Next, acute. Acute అనేది వినింటారు మీరు. డాక్టర్, I have acute pain in my stomach. Severe. There is acute water shortage in our area. And the water shortage is very severe, very serious. So ACUTE, acute అంటే మనకి సివియర్ ఆర్ సీరియస్ ఆర్ ఇంటెన్స్, తీవ్రమైన తెలుగులో. So this is acute. Next, acrid, ACRID. What is acrid? యాక్రిడ్ అనేది ఎక్కువగా స్మెల్ కి వాడుతుంటారు. ఎలాంటి స్మెల్ యాక్రిడ్ స్మెల్ అంటారు?
షార్ప్ అండ్ బిట్టర్ స్మెల్ అండి, ఘాటైన వాసన. కెమిస్ట్రీ ల్యాబ్లో ఏదో ఒక యాసిడ్ ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్, చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది, దాని యాక్రిడ్ అంటారు. సో యాక్రిడ్ అంటే హ్యావింగ్ స్ట్రాంగ్ అండ్ బిట్టర్ స్మెల్, ఘాటైన వాసన కలిగి ఉండడం. పంచెంట్ అనేది సినోనిమ్. హ్యావింగ్ స్ట్రాంగ్ అండ్ బిట్టర్ స్మెల్, పంచెంట్. సో ఆన్లైన్ లో ఒక డౌట్ అడుగుతున్నారు, యాక్యూట్ అనే దానికి ఆపోజిట్ క్రానిక్ అవుతుందా అని. కాదు, క్రానిక్ అంటే లాంగ్ లాస్టింగ్ అని అర్థం. క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు. యాక్యూట్ అంటే సివియర్ ఆర్ సీరియస్, బోత్ ఆర్ నాట్ antonyms. See the feelings of Brahmi because of some acrid smell. Acrimonious. Acrimonious divorce, acrimonious divorce, acrimonious debate అలా అంటుంటారు. What is acrimonious? Acrimonious అంటే అర్థం ఏంటంటే హ్యావింగ్ స్ట్రాంగ్ అండ్ బిట్టర్ ఫీలింగ్స్ అండి, అంటే వెరీ యాంగ్రీ. దట్ ఈస్ కాల్డ్ acrimonious. Angry and full of strong and bitter feelings. Angry and bitter. ఇద్దరు గట్టిగా అరుచుకుంటున్నారు అనుకోండి, ఆర్గ్యూ చేసుకుంటున్నారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ acrimonious ఆర్గ్యుమెంట్ అంటారు. యాంగ్రీ అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ బిటర్ ఫీలింగ్స్. దిస్ ఈస్ acrimonious డైలాగ్ ఆర్ acrimonious ఆర్గ్యుమెంట్. ఎంత కోపంగా అరుచుకుంటున్నారో చూడండి ఒకరినొకరు. అసర్బిటీ, అసర్బిటీలో ఏసీఈఆర్, ఏసీఆర్ ఎక్కడొచ్చినా షార్ప్ ఆర్ బిట్టర్. ఎసోబిటీ అంటే ఏంటంటే షార్ప్నెస్ అండ్ బిట్టర్నెస్ ఆఫ్ టంగ్, అంటే హార్ష్ గా మాట్లాడటం. టు స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ ద అదర్ పర్సన్స్ ఫీలింగ్స్ ఆర్ హర్ట్. దే స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ దే హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. దాని అసోబిటీ అంటారు. అసోబిటీ అంటే బిటర్నెస్, షార్ప్నెస్ ఆఫ్ టంగ్. Sharpness and directness in speech. See the acerbity of that woman, how she is behaving with her husband. So దీని అసోబిటీ అంటారు. బిటర్నెస్, రఫ్నెస్, షార్ప్నెస్. ఎగ్జాజర్బేట్, యాసర్ ఉంది ఇక్కడ కూడా. ఏసీ, ఏసీఆర్, ఏసీఆర్. యాసర్ అంటే షార్ప్ ఆర్ బిటర్. ఎగ్జాస్పరేట్ అంటే అర్థం ఏంటంటే ఇంక్రీజ్ ద బిటర్నెస్ అండ్ షార్ప్నెస్ ఆఫ్ సంథింగ్.
బిట్టర్నెస్ ని ఇంక్రీజ్ చేయడం. అగ్రవేట్ చేయడం అంటే వర్సన్. టు ఇంక్రీజ్ బిటర్నెస్ or to make things worse or aggravate or worsen. This is exacerbating. మంటలు వెలుగుతున్నప్పుడు ఇంకా పెట్రోల్ డీజిల్ పోస్తే మంటలు మరింత ఎక్కువ అవుతాయి. ఎగ్జాజర్బేట్ చేయడం అంటే అది. చెప్పండి రీక్యాప్. ఆక్యుమెన్ అంటే ఏంటి? షార్ప్నెస్ ఆఫ్ మైండ్, మెంటల్ కీన్నెస్, రూట్నెస్, టేక్ ద రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం. యాక్యూట్ అంటే సివియర్ ఆర్ సీరియస్ ఆర్ ఇంటెన్స్, తీవ్రమైన. యాక్రిడ్ హ్యావింగ్ స్ట్రాంగ్ అండ్ బిట్టర్ స్మెల్, ఘాటైన వాసన కలిగి ఉండడం, పంచెంట్. యాక్రిమోనియస్ యాంగ్రీ అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ బిట్ ఆఫ్ ఫీలింగ్స్. యాంగ్రీ అండ్ బిట్టర్. అసోబిటీ షార్ప్నెస్ అండ్ డైరెక్ట్నెస్ ఆఫ్ స్పీచ్, అంటే హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం. బిట్టర్నెస్, షార్ప్నెస్ ఆఫ్ టంగ్, షార్ప్నెస్ అండ్ డైరెక్ట్నెస్ ఇన్ స్పీచ్. ఎగ్జాజర్బేట్ ఇంక్రీజ్ ద బిట్టర్నెస్, బిట్టర్నెస్ ఇంక్రీజ్ చేయడం. అగ్రవేట్ వర్సన్. దీనికి యాంటోనిమ్ ఏమవుతుందంటే దీనికి యాంటోనిమ్ వచ్చి అలీవియేట్, మేక్ బెటర్, అమీలియరేట్, మెరుగుపరచడం. చెప్పండి. acumen, sharpness of mind, ability to take the right decision. Acute అంటే సివియర్ ఆర్ సీరియస్, ఇంటెన్స్. acrid అంటే having strong and bitter smell, pungent. acrimonious full of strong and bitter feelings, angry and full of strong and bitter feelings. Acerbity, sharpness of tongue, sharpness and directness in speech. Exacerbate అంటే make worse, increase the bitterness, aggravate worse. Next, root number 34. AB or ABS? AB or ABS అంటే away or from or separation. Away or from or separation. అబ్డక్ట్ అంటే ఏంటి? యాబ్ అంటే అవే, డక్ట్ అంటే లీడ్ అని అర్థం, లీడ్ అవే. సో ఒక వ్యక్తిని అబ్డక్ట్ చేయడం అంటే ఏంటంటే టు లీడ్ అవే ఏ పర్సన్ బై ఫోర్స్. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడాన్ని అబ్డక్ట్ అంటారు. బలవంతంగా తీసుకెళ్ళడం అంటే కిడ్నాప్ చేయడం. అబ్డక్ట్ అంటే కిడ్నాప్.
See how they are kidnapping that woman. This is called abduction. Abhor, A-B-H-O-R. What is abhor? అబ్హోర్ అంటే టర్న్ అవే, అంటే హేట్, డిస్లైక్, అసహించుకోవడం. టు టర్న్ అవే ఫ్రమ్ హేట్ ఆర్ డిటెస్ట్, అసహించుకోవడాన్ని అబ్హోర్ అంటారు. ఐ అబ్హార్ లేజీనెస్ అంటారు, అంటే ఐ డిస్లైక్. ఐ అబ్హార్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అంటే ఉదయం నిద్ర లేయడానికి నేను ఇష్టపడను, అబ్హార్. అబాండన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ అబాండన్? వదిలిపెట్టి వెళ్ళిపోవడాన్ని అబాండన్ అంటారు. ఒక వ్యక్తిని లేదంటే ఒక వస్తువుని వదిలేసి వెళ్ళిపోవడం. అబాండన్ అంటే లీవ్ ఆర్ డెసర్ట్. ఇది గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ ఏంటంటే, అబాండన్ ని ఇలా అనుకుందాం కాసేపు. ఏంటది? అబ్బా ఉండను అంటే వెళ్ళిపోతున్నాననే కదా అర్థం. అబాండన్, అబ్బా ఉండను అంటే ఐఎమ్ లీవింగ్. చూడండి, దిస్ ఈజ్ అబాండన్డ్ బై సమ్వన్. ఎవరో వదిలేశారు దీన్ని ఇక్కడ. అబాండన్ ని అబ్బా ఉండను అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అబ్స్కండ్, ABSCOND. ఏ ప్రిజనర్ అబ్స్కండెడ్ ఫ్రమ్ ద ప్రిజన్ అంటారు. తప్పించుకొని పారిపోవడం అండి. టు డిపార్ట్ సీక్రెట్లీ ఆర్ ఎస్కేప్. టు డిపార్ట్ సీక్రెట్లీ. హౌ హీ ఈస్ అబ్స్కండింగ్. దట్ ఈస్ అబ్స్కండ్. దీని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, అబ్స్కండ్ కదా, అబ్సెంట్ ఇన్ ఏ సెకండ్. సెకండ్ లో మాయమైపోవడం. ఇలా గుర్తుపెట్టుకోండి. అబ్స్కండ్, అబ్సెంట్ ఇన్ ఏ సెకండ్. సెకండ్ లో మాయమవడం అంటే తప్పించుకోవడం. అబ్స్కండ్ పలికేటప్పుడు అలా పలుకుతుంది మనకి, అబ్స్కండ్, అబ్సెంట్ ఇన్ ఏ సెకండ్. అబ్డికేట్ అంటే ఇన్ రామాయణ, Rama abdicated his throne in favor of his brother Bharata. రాముడు సింహాసనాన్ని భరతుడికి వదిలేసి అడవులకు వెళ్ళిపోతాడు కదా. అబ్డికేట్ అంటే విలువైనది వదులుకోవడం అండి. రినౌన్స్, గివ్ అప్, అవే ఫ్రమ్ పవర్. అబ్డికేట్ అంటే వదులుకోవడం. So in Maharashtra, a political scenario, he absconded his chief minister post. Abstemious, abstemious అని ఎలాంటి వ్యక్తిని అంటారు? అబ్స్టీమియస్ అంటే అవే ఫ్రమ్ ఎక్సెసివ్ ఫుడ్ ఆర్ డ్రింక్ అని అర్థం.
అంటే వీళ్ళు ఎక్కువగా ఫుడ్ ఎక్కువగా డ్రింక్ తీసుకోరు, చాలా లిమిటెడ్ అన్నమాట. రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఎక్సెసివ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. రిఫ్రైనింగ్ అంటే దూరంగా ఉంచడం. ఫ్రమ్ ఎక్సెసివ్ ఫుడ్ అండ్ డ్రింక్, ఎక్సెసివ్ ఫుడ్ డ్రింక్ కి దూరంగా ఉండడం. This is abstemious. Abnegate. What is abnegate? సెల్ఫ్ డినయల్ అండి. ఒకటి కావాలనే వద్దనుకుంటే దాన్ని యాబ్నిగేట్ అంటారు. అంటే యాబ్నిగేట్ అనేది కూడా మనకి అబ్డికేట్ కి సినోనిమ్ గా ఉంటుంది. రినౌన్స్ అండ్ రెజెక్ట్, డినై, అబ్డికేట్. సో అబ్డికేట్ అంటే రినౌన్స్ అండ్ రెజెక్ట్, డినై, అబ్డికేట్. నెక్స్ట్ అబార్టివ్. దే మేడ్ అన్ అబార్టివ్ అటెంప్ట్ టు కిడ్నాప్ హర్. అబార్టివ్ అంటే అన్సక్సెస్ఫుల్ అని అర్థం. అబార్టివ్. అబార్షన్ అనే పదం కూడా దీని నుంచే వచ్చింది. అన్సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీని అబార్షన్ అంటారు. చూడండి, శాటిలైట్ ని లాంచ్ చేసినప్పుడు అది పైకి వెళ్ళకున్నా కిందకు వచ్చేసింది, అంటే ఫెయిల్ అయింది. వాట్ ఈస్ ఆబ్జెక్ట్? ఏబిజేఈసిటి. ఆబ్జెక్ట్ పావర్టీ అంటుంటారు. ఏబిజేఈసిటి ఆబ్జెక్ట్ అంటే మనకి మిజరబుల్ అని వస్తుంది, అంటే వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్. అట్టర్లీ హోప్లెస్, మిజరబుల్, wretched. Abject. This is object poverty. చెప్పండి. అబ్డక్ట్, కిడ్నాప్, బలవంతంగా తీసుకెళ్ళడం. అబ్హోర్, హేట్ ఆర్ డిటెస్ట్. అబాండన్, లీవ్, వదిలిపెట్టడం, డెజర్ట్. నెక్స్ట్ అబ్స్కెండ్, టు డిపార్ట్ సీక్రెట్లీ, తప్పించుకోవడం. నెక్స్ట్ అబ్డికేట్, గివ్ అప్, వదులుకోవడం ఏదైనా. renounce, give up, away from power. Abstemious,
refraining from excessive food and drink. Abnegate. Abnegate అంటే renounce and reject. Deny, abdicate. Abortive అంటే unsuccessful. Abject అంటే utterly hopeless, miserable, wretched. Next root. Roga or rogat. మీకు ఎక్కడైనా రోగా ఆ రోగాట్ అని వస్తే ఆస్క్ అని అర్థం అండి, అడగడం. ఇంటరాగేట్. రోగా అంటే ఆస్క్ కదా, ఇంటరాగేటింగ్ అంటే ఏంటి? ఆస్కింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అడగడాన్ని ఇంటరాగేట్ అంటారు. క్వశ్చన్ ఆర్ ఎంక్వైరీ. This woman is being interrogated. Next, prerogative. Pre అంటే బిఫోర్, రోగా అంటే ఆస్కింగ్, కలిపితే ఆస్కింగ్ బిఫోర్, ముందుగానే అడగడం. ముందుగా అడగడం అంటే ఏంటంటే ఐ వాంట్ దిస్, యూ థింక్ ఇట్ ఈస్ యువర్ రైట్ టు గెట్ ఇట్. సో ఒకటి ముందుగానే కావాలి అని అడగడాన్ని మనకి ప్రెరగేటివ్ అంటారు. ప్రీ అంటే బిఫోర్, రోగా అంటే ఆస్క్. ఒకప్పుడు once it was the prerogative of the director and producer to decide a heroine, but now it has become the prerogative of the hero to decide the heroine. కత్రినా కైఫ్ని తీసుకొస్తేనే నేను ఆ సినిమా చేస్తానంటాడు హీరో. అరే బాబు వాడు ఒప్పుకోడరా వాళ్ళ ఆయన అంటే ఐ డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్, ఐ వాంట్ కత్రినా అంటాడు. సో దట్ ఈస్ ద ట్రెండ్ నౌ గోయింగ్ ఆన్. సో an unquestionable right, privilege or choice. ఎవరు ప్రశ్నించలేనటువంటి హక్కుని ప్రెరోగేటివ్ అంటారు. ప్రీ, రోగా అంటే ముందుగానే అడగడం, ఐ వాంట్ దిస్ అని. స్కై డైవింగ్ కన్సిడర్డ్ టు బి ద ప్రెరోగేటివ్ ఆఫ్ ద రిచ్. స్కై డైవింగ్ అందరు చేయలేరు కదా, వెరీ కాస్ట్లీ. సో ఓన్లీ రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ దిస్. డెరోగేటరీ. డెరోగేటరీలో కూడా రోగా ఉంది. రోగా ఎక్కడ వచ్చినా ఆస్క్. డి అంటే డౌన్, డెరోగేటరీ అంటే ఆస్కింగ్ డౌన్, అంటే ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం. డిస్పరాసీ, ఇన్సల్టింగ్ అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్. డిస్పరాసీ. చూడండి, హౌ దిస్ ఫెలో ఈస్ ట్రీటింగ్ దట్ ఫెలో. దట్ ఈస్ కాల్డ్ డిస్పరాసీ, డెరోగేటరీ. ఆరోగెంట్. వాట్ ఈస్ ఆరోగెంట్? ఆరోగెంట్ లో కూడా రోగా ఉంది. రోగా వచ్చిందంటే క్వశ్చన్ అని అర్థం, ఆస్క్. సో ఆరోగెంట్ అంటే వీళ్ళకి ఏదైనా చెప్తే చెప్పింది చెప్పినట్టు తిన్నగా చేయరు. దే ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఎందుకు చేయాలి, చేయకపోతే అలాగే ఎందుకు చేయాలి, ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ అడుగుతారు. సో ఆరోగెంట్ అంటే కన్సీటెడ్, హాటీ,
బిహేవింగ్ ఇన్ అన్ప్లెజెంట్ ఆర్ రూడ్ వే. See the body language of Vijay Devarakonda. అది ఎంత ఆరోగెంట్గా ఉందో చూడండి. ప్రొరోగేట్. ప్రొరోగేట్ అంటే పోస్ట్ పోన్ అని అర్థం అండి, వాయిదా వేసుకోవడం. టు ప్రొలాంగ్, పోస్ట్ పోన్, డిలే. సో అది ప్రొరోగేట్ అంటే పోస్ట్ పోన్ చేయడం. సరోగేట్. వాట్ ఈస్ సరోగేట్? సొరగేట్ అంటే సబ్స్టిట్యూట్ అని అర్థం అండి. సొరగేట్ అంటే సబ్స్టిట్యూట్, ఒకదాని బదులు ఇంకొకటి. సరోగేట్ మదర్ అంటారు, నాట్ ద యాక్చువల్ మదర్ బట్ సరోగేట్ మదర్. ఇప్పుడు ఒక వ్యక్తికి పిల్లలు ఉన్నారు, హిస్ వైఫ్ ఈస్ డెడ్, ఇతను మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, వచ్చే సెకండ్ వైఫ్ పిల్లలకి సరోగేట్ మదర్ అవుతుంది. షీ ఈస్ నాట్ యాక్చువల్ మదర్ బట్ మదర్ సబ్స్టిట్యూట్. సొరగేట్ అంటే సబ్స్టిట్యూట్ అని అర్థం. సరగసి అంటుంటారు, పిల్లలు లేని వాళ్ళు ఇలా సరగసిలో ట్రై చేస్తుంటారు. సరగసి అంటే వాళ్ళిద్దరు బేబీ ఈమె పట్టులో పెరుగుతూ ఉందన్నమాట, అద్దె గర్భం అంటారు సరగసి. చెప్పండి. ఇంటరాగేట్, క్వశ్చన్, ఇన్క్వైర్. ప్రెరోగేటివ్, ముందుగానే అడగడం. స్పెషల్ రైట్, చాయిస్ లేదంటే బర్త్ రైట్. అన్క్వశ్చనబుల్ రైట్, ప్రివిలేజ్ ఆర్ చాయిస్. డెరోగేటరీ. డెరోగేటరీ అంటే ఇన్సల్టింగ్, డిస్రెస్పెక్ట్ఫుల్, డిస్పరాసింగ్. ఆరోగెంట్, పొగరెక్కువ అంటారు కదా. ఆరోగెంట్ అంటే కన్సీటెడ్, హాటీ, బిహేవింగ్ ఇన్ అన్ప్లెజెంట్, రూడ్ మేనర్. ప్రొరోగేట్ అంటే పోస్ట్ పోన్, ప్రొలాంగ్. సరోగేట్ అంటే సబ్స్టిట్యూట్. నెక్స్ట్, రూట్ నెంబర్ 36. DED, D for down. D అంటే డౌన్ అండి. ఫస్ట్ వన్ డిబాకిల్. డిబాకిల్ అంటే డౌన్ ఫాల్, అట్టర్ ఫెయిల్యూర్, ఫియాస్కో, అట్టర్ ఫెయిల్యూర్ అంటారు. డిబాకిల్ ఆఫ్ ద మూవీ ఏజెంట్, అట్టర్ ఫెయిల్యూర్ కదా. అఖిల్ మూవీ డిబాకిల్. విజయ్ మాల్యా ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయాడంటే అలా అయిపోయాడు, అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని.
డెబిలిటేట్. అబిలిటీని తగ్గిస్తే డెబిలిటేట్ అంటారండి. డెబిలిటేట్ అంటే వీకన్. టు రెడ్యూస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సంథింగ్, ఎనర్వేట్ లేదంటే వీకన్. చూడండి, he was exhausted. Defunct. What is defunct? If something is not functioning well, it is called defunct. అంటే dead, no longer in use, వాడుకలో లేనిది. చూడండి, దిస్ రైల్వే ట్రాక్ ఈస్ డిఫంక్ట్. ట్రాక్ ఉంది కానీ ట్రైన్స్ పోవడం లేదు, దాని మీద క్లోజ్ అయిపోయింది. ఇలాంటి దాన్ని డిఫంక్ట్ అంటారు. డీథ్రోన్. వాట్ ఈస్ డీథ్రోన్? టీ అంటే డౌన్, థ్రోన్ అంటే సింహాసనం. ఒక వ్యక్తిని సింహాసనం మీద నుంచి దించేయడం. ఒక వ్యక్తిని మనము డీథ్రోన్ చేయడం అంటే టు రిమూవ్ ఫ్రమ్ పవర్, పదవిలో నుంచి తీసేయడం. రిమూవ్ ఫ్రమ్ పవర్. డెసెలరేట్. వాట్ ఈస్ డెసెలరేట్? వేగాన్ని తగ్గించడం అండి. మనము కారులో వెళ్తున్నప్పుడు, వెహికల్లో టూ వీలర్లో వెళ్తున్నప్పుడు బెండ్స్ కర్వ్స్ దగ్గర వేగాన్ని తగ్గించుకోవాలి, డెసెలరేట్ చేయాలి. డెసెలరేట్ అంటే మనకి స్పీడ్ స్లో డౌన్ అని అర్థం. దీనికి ఆపోజిట్ వచ్చి ఎక్స్పడైట్. దీనికి యాక్సిలరేటివ్. అనేవి యాంటనీమ్స్. డిమోట్. ప్రమోట్కి ఆపోజిటే కదండి డిమోట్. ప్రమోట్ దానికి ఆపోజిట్ డిమోట్. ఇప్పుడు ఒక లో లెవెల్ నుంచి హై లెవెల్కి పంపిస్తే ప్రమోషన్ అంటారు, హైయర్ లెవెల్ నుంచి లో లెవెల్కి పంపిస్తే డిమోషన్ అంటారు. సో డి అంటే డౌన్. ఫస్ట్ వర్డ్ డిమోట్. డిమోట్ అంటే రెడ్యూస్ ఇన్ ర్యాంక్. చూడండి, ఇక్కడ అతను కానిస్టేబుల్, ఇతను ఎస్ఐ. ఇక్కడికి వెళ్ళేసరికి ఇతను కానిస్టేబుల్ అయ్యాడు, ఇతను ఎస్ఐ, అంటే డిమోషన్. డెమాలిష్ అంటే ఏంటి? డి అంటే డౌన్, డెమాలిష్ అంటే కూల్చివేయడం అండి. పుల్ డౌన్, డెస్ట్రాయ్, నాక్ డౌన్. కూల్చివేయుట, ఏదైనా బిల్డింగ్ని కానీ బ్రిడ్జ్ని కానీ.
The house is being demolished. Depose. What is depose? Depose anna, dethrone anna ఒకటి. Remove from power. Power లో నుంచి తీసేయడం. Oust, remove, overthrow. చెప్పండి. Debacle, downfall, fiasco, utter failure. Debilitate, అబిలిటీని తగ్గిస్తే డెబిలిటేట్ అంటారు. వీకన్, రెడ్యూస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సంథింగ్, ఎనర్వేట్ ఆర్ వీకన్. డిఫంక్ట్ అంటే డెడ్, నో లాంగర్ ఇన్ యూస్. డీథ్రోన్, రిమూవ్ సమ్వన్ ఫ్రమ్ థ్రోన్, రిమూవ్ సమ్వన్ ఫ్రమ్ పవర్. డెస్లరేట్, స్లో డౌన్, వేగాన్ని తగ్గించడం. డిమోట్, రెడ్యూస్ ఇన్ ర్యాంక్, దీనికి ఆపోజిట్ ప్రమోట్. డెమాలిష్, డెస్ట్రాయ్, నాక్ డౌన్, కూల్చివేయడం. డిపోజ్, ఊస్ట్ లేదంటే రిమూవ్, ఓవర్త్రో, పదవిలో నుంచి తొలగించడం. 37. ENN, ఎన్ అంటే మేక్ ఆర్ కాజ్ ఆర్ డూ అని అర్థం. ఎన్కరేజ్, కరేజ్ అంటే ధైర్యం కదా, కరేజ్. ఎన్ అంటే గివ్. ఎన్కరేజ్ చేయడం అంటే టు గివ్ కరేజ్ టు సమ్వన్, అంటే ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేయడం. టు గివ్ కరేజ్, ఇన్స్పైర్ ఆర్ మోటివేట్. ఎన్కరేజ్ అంటే గివ్ కరేజ్. So father is encouraging her daughter to make a goal. ఎండేంజర్ అంటే చెప్పండి. డేంజర్ అంటే ప్రమాదం. ఎండేంజర్ అంటే పుట్ ఇన్ డేంజర్, ప్రమాదం లేక నెట్టడం. పుట్ ఇన్ డేంజర్, జియోపాడైజ్ ఆర్ రిస్క్. ఎండేంజర్ అంటే పుట్ ఇన్ డేంజర్. Today's youth, they drive like this and they endanger their lives. Next, enslave. Enslave అంటే ఏంటండి? టు ట్రీట్ సమ్వన్ లైక్ ఏ స్లేవ్, ఒక వ్యక్తిని బానిసలాగా ట్రీట్ చేయడం అండి. టు ట్రీట్ లైక్ ఏ స్లేవ్ ఆర్ సబ్జుగేట్. ట్రీట్ లైక్ ఏ స్లేవ్ ఆర్ సబ్జుగేట్. చూడు, బ్రిటిష్ యూజ్ ఇట్ టు ఎన్స్లేవ్ us లైక్ దిస్, మనల్ని ఇలా బానిసల్లాగా ట్రీట్ చేసేవారు. ఎన్ఫీబుల్, ఫీబుల్ అంటే వీక్ కదా, ఎన్ఫీబుల్ అంటే బలహీనపరచడం, మేక్ వీక్ అండి. మేక్ వీక్ ఆర్ డెబిలిటేట్. ఎన్ఫీబుల్ అంటే మేక్ వీక్ ఆర్ డెబిలిటేట్. See that cow, how is that cow? It is completely enfeebled, అంటే బాగా వీక్ అయిపోయింది, బోన్సే కనిపిస్తుంది. ఎన్థ్రోన్, ఇంతవరకు డీథ్రోన్ వచ్చింది కదా, దానికి ఆపోజిట్ ఎన్థ్రోన్.
డీథ్రోన్ నుంచి రిమూవ్ చేయడం పదవిలో నుంచి. ఎంథ్రోన్ అంటే దానికి ఆపోజిట్. టు మేక్ సమ్ వన్ ఏ కింగ్ ఆర్ క్వీన్, టు మేక్ సంబడి ఏ కింగ్. ఒక వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టడాన్ని ఎంథ్రోన్ అంటారు, అక్కడి నుంచి రిమూవ్ చేయడాన్ని డీథ్రోన్ అంటారు. చూసారుగా, బలాల దేవ వాజ్ enthroned by Shivagami as a king of Mahishmati. Next, Enliven. What is Enliven? Enliven లో కూడా లివ్ ఉంది చూడండి, లైవ్, LIV. Enliven అంటే టు మేక్ సమ్ వన్ లైవ్లీ, టు మేక్ సంథింగ్ లైవ్లీ. He enlivened his speech with jokes and anecdotes. అంటే he made his speech very interesting with jokes and anecdotes. Enliven అంటే అర్థం ఏంటంటే లైవ్లీగా ఉండేటట్టు చూడడం. టు మేక్ లైవ్లీ, cheer up, gladden. He enlivened the audience with his singing. She enlivened the audience with her dancing. అంటే టు మేక్ someone happy, to make someone lively, that is enliven. That is enlivening. So they enlivened the audience with their dance, both Tarak and Ram Charan. They enlivened the audience with their dance. That is the reason why it got Oscar. Adi enliven. Next, enthrall. ఇక్కడ 3 వర్డ్స్ ఉంటాయండి. యంత్రాలు, ఎంచాంటు, ఎన్రాప్చర్, 3 ఈతోనే స్టార్ట్ అవుతాయి. మూడింటి మీనింగ్ కూడా ఒకటి. యంత్రాల్ అన్న, ఎంచాంట్ అన్న, ఎన్రాప్చర్ అన్న. తెలుగులో మంత్రముగ్ధుల్ని చేయడం అంటే మంత్రం వేసినట్టు. అంటే అల్యూర్, క్యాప్టివేట్, బీవిచ్, ల్యూర్, ఆకర్షించుట, విపరీతంగా ఆకర్షించడం. సో యంత్రాలు అంటే టు అట్రాక్ట్ ఆర్ ప్లీజ్ సంబడి వెరీ మచ్, గివ్ ఇంటెన్స్ ప్లెజర్ ఆర్ జాయ్, క్యాప్టివేట్, ఫ్యాసినేట్, అల్యూర్, ల్యూర్, ఇవన్నీ సినోనిమ్స్. ఎంచాంట్ అన్న అగైన్ సేమ్ మీనింగ్, ఎన్రాప్చర్ అన్న సేమ్ మీనింగ్. మూడింటికి ఒకే మీనింగ్ ఉంటుంది. టు గివ్ ఇంటెన్స్ ప్లెజర్ టు సమ్వన్, లేదంటే క్యాప్టివేట్, ఫ్యాసినేట్, అల్యూర్, ల్యూర్, ఆకర్షించుట, మంత్రముగ్ధుల్ని చేయడం, మైమరిపించడం తెలుగులో. ఈ మూవీలకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తుంటారు. రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్. అందులో దేవిశ్రీ ఉన్నాడంటే డిఎస్పి. వాట్ డస్ హీ డూ? హీ enthralls or he enchants or he enraptures the audience with his singing and dancing.
పాడుతాడు ఆడుతాడు రెండు ఉంటుంది దేవిశ్రీ దగ్గర. సో చూసారుగా హౌ దేవిశ్రీ ఎంథ్రాల్డ్ ద ఆడియన్స్ విత్ ది సింగింగ్ అండ్ డాన్సింగ్. దీని ఎంథ్రాల్ చేయడం అంటారు. ఎంథ్రాల్, ఎంచాంట్, ఎన్రాప్చర్, ఆల్ మీన్ ద సేమ్. ఎన్రిచ్ అంటే ఏంటి? మేక్ రిచ్. నౌ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ట్రయింగ్ టు ఎన్రిచ్ అవర్ వొకాబులరీ. మన వొకాబులరీని ఎన్రిచ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే వీఆర్ ట్రయింగ్ టు మేక్ అవర్ వొకాబులరీ రిచ్. వీఆర్ లర్నింగ్, వీఆర్ ట్రయింగ్ టు లర్న్ మోర్ అండ్ మోర్ వర్డ్స్. దట్ ఈస్ ఎన్రిచ్. ఎన్రిచ్ అంటే మేక్ రిచ్, ఎన్హాన్స్, ఇంప్రూవ్, బూస్ట్. చూడండి, చెన్నై కార్స్ ఫర్ లాయల్టీ. 5 ఎంప్లాయీస్ ఆఫ్ చెన్నై బేస్డ్ ఫర్మ్ గెట్ BMW వర్త్ 1 crore ఈచ్ as గిఫ్ట్స్. సో ఒక వ్యక్తి తన కంపెనీలో వర్క్ చేసే 5 ఎంప్లాయీస్, బెస్ట్ ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక్కొక్కరికి 1 crore వర్త్ ఉండే BMW కార్ని ప్రొడ్యూస్. అంటే ఈజ్ ఎన్రిచింగ్ దేర్ లైఫ్స్. చెప్పండి. ఎన్కరేజ్. ఎన్కరేజ్ అంటే అర్థం ఏంటి? గివ్ కరేజ్, ఇన్స్పైర్ ఆర్ మోటివేట్. ఎండేంజర్, పుట్ ఇన్ డేంజర్, ప్రమాదంలోకి నెట్టడం. జియోపాడైజ్ ఆర్ రేస్. ఎన్స్లేవ్, టు ట్రీట్ సమ్వన్ లైక్ ఏ స్లేవ్, ఒక వ్యక్తిని స్లేవ్ లాగా ట్రీట్ చేయడం. ఎన్ఫీబుల్, మేక్ వీక్, డెబిలిటేట్. ఎంథ్రోన్, టు మేక్ సమ్వన్ ఏ కింగ్ ఆర్ క్వీన్, to make somebody a king, enthroned. Enliven, to make something lively, cheer up, gladden. Enthrall anna, enchant anta, enrapture anna, all the same andi. To attract or please somebody very much. Allure, lure, attract, to fascinate, to captivate you. ఇవన్నీ కూడా enrich, to make rich. Next, root number 38. LUC, LUM, LUS, luck, lum, lus. ఎక్కడొచ్చినా దీని మీనింగ్ ఏంటంటే బ్రైట్ ఆర్ షైన్ అని అర్థం. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు వచ్చిందండి, ఒకసారి చూస్తాం.
వీక్ డబ్ల్యూఈకే పడింది, డబ్ల్యూఈఏకే ఉండాలి, మేక్ వీక్. లూసిడ్ చెప్పండి, వాట్ ఈస్ లూసిడ్? లూసిడ్ అంటే సంథింగ్ వెరీ క్లియర్, వెరీ బ్రైట్, అంటే ఈజీ టు అండర్స్టాండ్ అనే అర్థంలో వాడతారండి. క్లియర్, బ్రైట్, క్లియర్లీ ఎక్స్ప్రెస్ క్లియర్లీ, లేదంటే ఈజీ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటే దాని లూసిడ్ అంటారు. ఈ వాటర్ చూడండి ఎలా ఉన్నాయి. వీఆర్ ఏబుల్ టు సీ ద బాటమ్ ఆఫ్ ద వాటర్ వెరీ వెరీ క్లియర్లీ. దీని లూసిడ్ వాటర్ అంటారు. క్లియర్, బ్రైట్, ఎక్స్ప్రెస్డ్ క్లియర్లీ, ఆర్ ఈజీ టు అండర్స్టాండ్. ఏదైతే క్లియర్గా బ్రైట్గా ఉంటుందో, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందో దాన్ని లూసిడ్ అంటారు. దీనికి యాంటనిమ్ వచ్చి అబ్స్క్యూర్, ఓబిఎస్సియుఆర్ఈ, అన్క్లియర్, అంబిగ్వస్, ఇవన్నీ యాంటనిమ్స్ అవుతాయి. సో ఇది లూసిడ్ వాటర్ అంటారు దీన్ని. పెల్యూసిడ్, పెల్యూసిడ్ లో కూడా మళ్ళీ లూసిడ్ వచ్చింది. పెల్యూసిడ్ అంటే క్రిస్టల్ క్లియర్, అంటే దానికంటే కూడా పవర్ఫుల్ వర్డ్ ఇది. లూసిడ్ అంటే క్లియర్ కదా, పెల్యూసిడ్ అంటే క్రిస్టల్ క్లియర్, ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. క్రిస్టల్ క్లియర్ ఆర్ లింపిడ్, క్రిస్టల్ క్లియర్ ఆర్ లింపిడ్. లింపిడ్ అనేది సినోనిమ్. ఈ వాటర్ చూడండి, ఇంతవరకు చూసిన వాటర్ కంటే ఈ వాటర్ ఇంకా బ్రైట్ ఉంది. దీని పెల్యూసిడ్ వాటర్ అంటారు. ల్యూమినస్, LUMINOUS. లూమినస్ అంటే ఏంటి? LUM, లమ్ అంటే బ్రైట్ ఆర్ షైన్ అని. లూమినస్, OUS అంటే ఫుల్ ఆఫ్. లూమినస్ అంటే ఏంటంటే ఫుల్ ఆఫ్ బ్రైట్నెస్, ఫుల్ ఆఫ్ షైనింగ్. బ్రిలియంట్, రేడియంట్, షైనింగ్. Brilliant, radiant or shining. నవ్వుతున్నప్పుడు లుక్ అట్ హర్ ఫేస్. లుక్ అట్ హర్ ఐస్. ఆ కళ్ళల్లో ఒక స్పార్క్, ఒక మెరుపు. సో దట్ ఈస్ కాల్డ్ లూమినస్. ఎవరమ్మాయి? షాయేసా, షాయేసా సైకిల్ సంథింగ్ ఏదో. సో లూమినస్ అంటే అది బ్రిలియంట్, రేడియంట్, షైనింగ్. లస్ట్రస్. వాట్ ఈస్ లస్ట్రస్? షాంపూ అడ్వర్టైజ్మెంట్స్ లో కంపల్సరీ ఉంటుంది. యూస్ ప్యాంటిన్ షాంపూ ఫర్ యువర్ లస్ట్రస్ హెయిర్ అంటుంటారు. షైనింగ్. మనం ఈ షాంపూ అడ్వర్టైజ్మెంట్స్ లో చూపిస్తుంటారు చూడండి, వాళ్ళ హెయిర్ నిగనిగలాడుతుంటాయి. వాటిని లస్ట్రస్ హెయిర్ అంటారు. లస్ట్రస్ అంటే షైనింగ్, ల్యూమినస్, బ్రిలియంట్, నిగనిగలాడడం, మెరిసిపోవడం.
దిస్ హెయిర్ ఆర్ కాల్డ్ లస్ట్రస్ హెయిర్ అంటారు. నెక్స్ట్ ఇల్యూమినేట్. ఇల్యూమినేట్ లో మీకు ఎల్యుఎం ఉంది, మళ్ళీ లం. ఇల్యూమినేట్ అంటే మేక్ బ్రైట్ అని అర్థం. బ్రైట్ చేయడం, వెలిగించడం, లైట్ అప్. ఇల్యూమినేట్ అంటే లైట్ అప్. ఎల్యుఎం లం ఉంది. లైట్ అప్, మేక్ బ్రైట్. దివాళీ రోజున మనం ఏం చేస్తామండి? వి ఇల్యూమినేట్ our houses with lamps and lights. We make our houses very bright. That is called illuminate. This is illumination. Illustrate. 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 Illustrate అంటే actually to throw light on something. అంటే to demonstrate, to explain something very clearly, to explain something by using pictures, diagrams. ఇప్పుడు మీకు in fact what I am doing now is illustration only, because almost for every word just you are being given some picture, some image. దాని illustrate అంటారు. Illustrate అంటే exemplify or demonstrate. పిక్చర్స్, డయాగ్రామ్స్ వీటిని యూజ్ చేస్తే ఇల్లస్ట్రేషన్ అంటారు. ఎగ్జాంప్లిఫై ఆర్ డెమాన్స్ట్రేట్. మీకు ఇడియమ్స్ అన్ని ఇలాగే చెప్పాం కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ఇల్లస్ట్రేషన్. చాలు చాలు చాలు. ఎల్యూసిడేట్. వాట్ ఈస్ ఎల్యూసిడేట్? ఎల్యూసిడేట్ లో ఏముంది మీకు చూడండి. లూసిడ్ ఉంది. లూసిడ్ ఆల్రెడీ పైన వచ్చింది మనకి. ఇప్పుడు ఈజీగా చెప్పచ్చు. ఎల్యూసిడేట్ అంటే అర్థమైంది. ఎల్యూసిడేట్ లో లూసిడ్ ఉంది కాబట్టి, లూసిడ్ అంటే క్లియర్ కాబట్టి, ఎల్యూసిడేట్ అంటే మేక్ క్లియర్, మేక్ బ్రైట్. అంటే ఒకరికి ఈజీగా అర్థమయ్యేలా చెప్పడం. బ్రింగ్ ఇన్ టు ద లైట్, మేక్ క్లియర్, ఎక్స్ప్లెయిన్. లెట్ మీ ఎల్యూసిడేట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వన్స్ అగైన్ అంటారు. అంటే ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఎల్యూసిడేట్ అంటే మేక్ క్లియర్, మేక్ బ్రైట్, ఎక్స్ప్లెయిన్. దిస్ ఈస్ ఎల్యూసిడేషన్. లాక్ లస్టర్. లాక్ అంటే లాకింగ్ అంటే లోపించడం. లస్టర్ అంటే షైనింగ్, బ్రైట్నెస్. కలిపి చూడండి. లాక్ లస్టర్ అంటే లాకింగ్, షైనింగ్ అండ్ బ్రైట్నెస్. అంటే షైనింగ్ కానీ బ్రైట్నెస్ కానీ లేకపోవడం. లాక్ లస్టర్ పర్ఫార్మెన్స్ అంటారు. అంటే నాట్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఎక్సైటింగ్, డల్. ఒకటి ఇంట్రెస్టింగ్ గా కానీ ఎక్సైటింగ్ గా కానీ లేకపోతే దాన్ని లాక్ లస్టర్ అంటారు. See how that boy or girl sitting, lackluster, very dull. చెప్పండి. Lucid, clear or bright or easy to understand. Pellucid, crystal clear, limpid. Luminous, luminous అంటే bright or shining, radiant. Lustrous, lustrous అంటే full of shining, brilliant, radiant, shining, dazzling. సేమ్ లూమినస్ అన్నా లస్ట్రస్ అన్నా ఒకటే, సినోనిమ్స్. ఇల్యూమినేట్. ఇల్యూమినేట్ అంటే మేక్ బ్రైట్, లైట్ అప్, ప్రకాశవంతం చేయడం, వెలిగించడం. ఇల్లస్ట్రేట్. ఇల్లస్ట్రేట్ అంటే ఎగ్జాంప్లిఫై ఆర్ డెమాన్స్ట్రేట్.
ఎల్యూసిడేట్ అంటే ఎక్స్ప్లెయిన్, మేక్ సంథింగ్ క్లియర్, ఎక్స్ప్లెయిన్ చేయడం, బ్రింగ్ ఇన్ టు ద లైట్. లాక్ లస్టర్ అంటే డల్, నాట్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఎక్సైటింగ్, సంథింగ్ దట్స్ డల్. 39. GREG, గ్రెడ్, గ్రెగ్ అండి. గ్రెగ్ అంటే క్రౌడ్ ఆర్ ఫ్లాక్ ఆర్ గ్రూప్ అని అర్థం. GREG, గ్రెగ్ మీన్స్ క్రౌడ్ ఆర్ ఫ్లాక్ ఆర్ గ్రూప్. ఒక సమూహము, గుంపు అనే అర్థంలో వాడతారు. ఫస్ట్ వన్ గ్రెగేరియస్, ఎక్కువ ఇస్తుంటాడు. గ్రెగేరియస్ అని ఎవరిని అంటారు? వన్ హూ ఈస్ ఫండ్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్ అదర్స్. ఎవరైతే క్రౌడ్ ని ఇష్టపడతారో అలాంటి వ్యక్తిని గ్రెగేరియస్ అంటారు. క్రౌడ్ ని ఇష్టపడడం అంటే మందిలో ఉండడానికి, గుంపులో ఉండడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళకి. సో గ్రెగేరియస్ అంటే సోషబుల్, అవుట్ గోయింగ్, ఎక్స్ట్రోవర్టిక్, అలా. లవింగ్ అండ్ మూవింగ్ విత్ క్రౌడ్. దీనికి ఆపోజిట్ వచ్చి ఇంట్రోవర్ట్. ఇది ఎక్స్ట్రోవర్ట్ కదా, ఇది ఇంట్రోవర్ట్. So these girls are gregarious. These girls are fond of the company of others. They are sitting together, they are talking, they are laughing. So దీన్ని gregarious అంటారు. Next, aggregate. On an aggregate I got 80% in BTech అంటుంటారు. అగ్రిగేట్ అంటే ఏంటి? పుట్ టుగెదర్, కంబైన్, అన్నీ కలిపితే అలా. టోటల్, కలెక్ట్, కంబైన్ అంటే పుట్ టుగెదర్, ఫ్లాక్ టుగెదర్, గ్రూప్ టుగెదర్, అన్నీ కలిపితే. So this is the aggregation, combination of sand, everything. Next, congregate. What is congregate? కాంగ్రిగేట్ అంటే కమ్ టుగెదర్ అని అర్థం అండి. అసెంబుల్, గ్యాదర్, మీట్, అందరూ ఒక చోటకి చేరితే దాన్ని ఏమంటారంటే కాంగ్రిగేట్ అంటారు. కాంగ్రిగేట్ అంటే ఫ్లాక్ టుగెదర్, అసెంబుల్, మీట్ టుగెదర్. This is called a congregation. All the people they gathered at one particular place. This is called a congregation. Congregate ante flock together, come together, assemble. Egregious, egregious crime, egregious scandal ala antuntaru. What is egregious? Greg ante group kada, egregious అంటే అవుట్స్టాండింగ్లీ బ్యాడ్ అని అర్థం. ఒకటి చాలా బ్యాడ్గా ఉంటుంది అనుకోండి, దాని egregious అంటారు. స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ ద గ్రూప్, అవుట్స్టాండింగ్లీ బ్యాడ్, బ్లాటెంట్ ఆర్ షాకింగ్, బ్యాడ్ వర్డ్, నెగిటివ్ వర్డ్ ఇది. egregious crime, egregious scandal అలా అంటుంటారు. egregious murder case. స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ ద గ్రూప్. దిస్ ఈస్ అన్ egregious యాక్ట్. చూడండి, అతను నీళ్ళలో మునిగిపోయి రక్షించండి రక్షించండి అని చేతులు ఇలా పెడుతుంటే అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, కానీ ఎవరు, నో వన్ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ దట్ పర్సన్.
కదా, దీని ఎగ్రీజియస్ అంటారు. సెగ్రిగేట్ అంటే ఏంటి? సపరేట్ ఫ్రమ్ ద గ్రూప్, విడదీయడం. సెగ్రిగేట్ అంటే గ్రెగేట్. అంటే సపరేట్, గ్రెగ్ అంటే గ్రూప్. సెగ్రిగేట్ అంటే సపరేట్ ఫ్రమ్ ద గ్రూప్ అని అర్థం, విడదీయడం. యునైటెడ్ ఏపీ వాస్ segregated into ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సెగ్రిగేట్ అంటే సపరేట్ ఫ్రమ్ ద గ్రూప్. తడి చెత్త పొడి చెత్తను వేరు చేయండి అంటుంటారు కదా, అది సెగ్రిగేషన్. రీక్యాప్ చెప్పండి. గ్రెగేరియస్, one who is fond of company of others. Loving and moving with the crowd. Sociable, convivial, outgoing. Synonyms. Aggregate ante combine, put together, collect. Congregate ante come together, flock together, assemble. Egregious అంటే ఏంటి? ఎగ్రీజియస్ అంటే outstandingly bad, standing out from the group, outstandingly bad, very shocking, blatant. Segregate ante separate from the group. Last route number 40. ఇంకోటి ఉందండి, 41, 40. ఓకే. CHRON, క్రోన్. క్రోన్ అంటే టైం అని అర్థం. మీకు ఎక్కడైనా క్రోన్ అని వస్తే టైం అని అర్థం. క్రోన్ అంటే టైం. ఫస్ట్ వర్డ్ క్రానిక్. క్రానిక్ డిసీజెస్ అంటారు. క్రానిక్ అంటే లాంగ్ లాస్టింగ్. ఏదైనా ఒక డిసీజ్ ఎక్కువ కాలం నుంచి ఉంటే దాన్ని క్రానిక్ అంటారు. లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం, దీర్ఘకాలిక తెలుగులో క్రానిక్ డిసీజెస్ అంటుంటారు. క్రానిక్ అంటే లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. దీస్ ఆర్ సమ్ క్రానిక్ డిసీజెస్. Anachronism. What is anachronism? ఎక్కడ క్రోన్ వచ్చినా టైం అని అర్థం. ఎనక్రోనిజం అంటే అర్థం ఏంటంటే ఇట్స్ అవుట్ ఆఫ్ టైం, అంటే ఆ టైంకి అది సూట్ అవ్వదు. దట్ మూవీ వాజ్ ఎనక్రోనిజం అంటారు. కొన్ని మూవీస్ నిజంగానే చాలా బాగుంటాయి, కానీ అవి ఆ టైంలో రావాల్సిన మూవీస్ కాదు, ఇంకొంచెం లేటుగా రావాల్సిన మూవీస్. అప్పుడు అలాంటి మూవీని ఎనక్రోనిజం అంటారు. సంథింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఇన్ దట్ టైం, అవుట్ ఆఫ్ డేట్, ఓల్డ్ ఫ్యాషన్. ఎనక్రోనిజం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్కడా కనిపించవు. పాత రోజుల్లో ఉండేవి. నౌ దే హ్యావ్ బికమ్ అబ్సలీట్, అవుట్డేటెడ్ ఇప్పుడు. దిస్ ఈస్ అనక్రోనిజం. క్రోనోగ్రాఫ్. క్రోనో అంటే టైం అండి. క్రోనోగ్రాఫ్ అంటే ఏదైతే టైంని మెజర్ చేస్తుందో దాని క్రోనోగ్రాఫ్ అంటారు. an instrument for recording time. An instrument for recording time. This is a chronograph. Chronometer. మీటర్ అంటే మెజర్ అని అర్థం. క్రోనో అంటే టైం. ఏదైతే టైంను మెజర్ చేస్తుందో దాని క్రోనోమీటర్ అంటారు. an instrument for measuring time accurately. టైంను ఖచ్చితంగా కొలవాలనుకున్నప్పుడు క్రోనోమీటర్ వాడతారు. దిస్ ఈస్ ఏ క్రోనోమీటర్.
సింక్రొనైజ్, సింక్రొనైజ్ లో కూడా క్రోన్ ఉంది. క్రోన్ అంటే టైం, సిన్ అంటే సేమ్, సేమ్ టైం. అంటే ఏవైనా రెండు ఒకేసారి జరిగితే దాన్ని సింక్రొనైజేషన్ అంటారు. సింక్రొనైజ్ అంటే మేక్ సంథింగ్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం. ఇంతవరకు మనం నాటు నాటు సాంగ్ చూసాం కదా, అందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయండి? సింక్రొనైజేషన్ అంటారు. చూడండి, ఎక్కడ కానీ ఇంత డిఫరెన్స్ ఉండదు, ఎగ్జాక్ట్లీ సేమ్ పాస్చర్స్ ఉంటుంది ప్రతి స్టెప్, ప్రతి మూమెంట్ కూడా. దాన్ని సింక్రొనైజేషన్ అంటారు. సింక్రొనైజ్ అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం. చూడు, ఎక్కడైనా డిఫరెన్స్ కనిపిస్తుందేమో మనకి. హెడ్ మూమెంట్ కానీ లెగ్ మూమెంట్ కానీ ఎక్కడ అంటే ఇద్దరు ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది. దీని సింక్రొనైజేషన్ అంటారు. నెక్స్ట్ అసింక్రొనస్. ఒక విధంగా సింక్రొనైజ్ ఆపోజిట్ ఇది యాంటోనిమ్ అసింక్రొనస్. అసింక్రొనస్ అంటే నాట్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. ఏవైనా రెండు ఒకేసారి జరగకపోతే అసింక్రొనస్ అంటారు. నాట్ అక్కరింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్ అట్ ద సేమ్ టైం. ఒకేసారి జరిగితే సింక్రొనస్, ఒకసారి జరగకపోతే అసింక్రొనస్. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క టైం చూపిస్తుంది. అంటే ఇవేంటంటే దీస్ ఆర్ అసింక్రొనస్. క్రోనలాజికల్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి క్రోనలాజికల్ అంటే? అరేంజింగ్ థింగ్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ టైమ్ దే అకర్డ్. అంటే సంఘటనలను జరిగిన క్రమములో అమర్చడం. 1947 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని క్రోనలాజికల్ ఆర్డర్ లో రాయండి. 1947 లో ఏం జరిగింది, 48, 49, 50 అలా ఒక సీక్వెన్స్ లో వస్తే క్రోనలాజికల్ అంటారు. అరేంజ్డ్ అకార్డింగ్ టు ఆర్డర్ ఇన్ టైం. అరేంజ్డ్ అకార్డింగ్ టు ఆర్డర్ ఇన్ టైం. సంఘటనలను జరిగిన క్రమములో అమర్చడం. నైన్టీన్ 47 నుంచి 3700 BC నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగాయి ఇంపార్టెంట్ ఈవెంట్స్? చెప్పండి. క్రానిక్, లాంగ్ లాస్టింగ్, లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం, దీర్ఘకాలిక. ఎనక్రానిజం, ఎనక్రానిజం అంటే కాలం చెల్లిపోయినటువంటి, అవుట్ డేటెడ్, సంథింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఇన్ ద టైం. క్రోనోగ్రాఫ్, an instrument for recording time, టైంని రికార్డ్ చేసేది. క్రోనోమీటర్, టైంని మెజర్ చేస్తుంది, అది రికార్డ్ చేస్తుంది, ఇది మెజర్ చేస్తుంది. సింక్రొనైజ్ అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం, ఒకేసారి జరిగేటట్టు చూడడం. అసింక్రొనస్ అంటే నాట్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం, నాట్ అకరింగ్, నాట్ ఎగ్జిస్టింగ్ అట్ ద సేమ్ టైం. క్రోనలాజికల్ అంటే అరేంజింగ్ థింగ్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ టైం, arranged according to order in time. Next 41. SOMN సామ్న్. సామ్న్ ఎక్కడ వచ్చినా స్లీప్ అని అర్థం అండి, నిద్ర. సామ్న్ అంటే స్లీప్. ఫస్ట్ వర్డ్ సోమ్నాంబులిస్ట్. చెప్పండి. సామ్న్ అంటే స్లీప్, యాంబుల్ అంటే వాక్. కలిపి చూడండి.
సోమ్నాంబ్లిస్ట్ అంటే వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో నడిచే వ్యక్తి. కొంతమంది నిద్రలోనే నడిచి వెళ్ళిపోతుంటారు, అందుకనే వీళ్ళు పడుకుంటానే ఒక తాడుతో కట్టేసేస్తారు వీళ్ళు, చాలా డేంజర్. సోమ్నాంబలిస్ట్. సామ్న్ అంటే స్లీప్, యాంబుల్ అంటే వాక్. నిద్రలో నడిచే అలవాటు ఉంటే సోమ్నాంబలిస్ట్ అంటారు. ఇలా నిద్రలో లేచి వెళ్ళిపోతుంటారు ఎక్కడ పడితే అలా. నెక్స్ట్, సోమ్ని లోక్వెంట్. చెప్పండి, లోక్ అనేది ఆల్రెడీ వచ్చింది కదా. లోక్ అంటే ఏం చెప్పాం? టాక్. సామ్న్ అంటే ఏంటి? స్లీప్. కలిపి చూడండి, సోమ్ని లోక్వెంట్ అంటే ఏంటి? వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో మాట్లాడడం. కొంతమంది నిద్రపోతూ ఏదేదో మాట్లాడుతుంటారు, పలవరించడం అంటారు కదా, దాని సోమ్ని లోక్వెంట్ అంటారు. నిద్రలో నడిస్తే సోమ్నాంబ్లిస్ట్, నిద్రలో మాట్లాడితే సోమ్ని లోక్వెంట్. చూడండి, ఏదో మాట్లాడుతున్నాడు ఆ బాబు, బ్లా 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 సంథింగ్. నెక్స్ట్, సామ్నాలెంట్. సామ్నాలెంట్ అంటే ఏంటి? సామ్నాలెంట్ అంటే స్లీపీ ఆర్ డ్రౌసీ. కొంతమంది ఎప్పుడూ నిద్రపోతుంటారు, ఆల్వేస్. ఈవెన్ ఇఫ్ దే స్లీప్ 18 hours a day, బట్ స్టిల్ దే ఫీల్ స్లీపీ. ఓకే, సామ్నాలెంట్ అంటారు. స్లీపీ ఆర్ డ్రౌజీ, ఎప్పుడు నిద్రపోవడం. ఇలా. ఇన్సామ్నియా, ల్యాక్ ఆఫ్ స్లీప్. వీళ్ళకి ఎంత కష్టపడ్డా నిద్ర రాదు, నైట్ అంతా మేల్కుంటారు, అస్సలు నిద్ర రాదు. ఇన్సామ్నియా. ఇనబిలిటీ టు స్లీప్ ఆర్ స్లీప్లెస్నెస్. ఇనబిలిటీ టు స్లీప్ ఆర్ స్లీప్లెస్నెస్. అలా పడుకొని అలా మేల్కో ఉంటారు, అస్సలు నిద్ర రాదు. ఇవి నిద్రకు సంబంధించిన 4 పదాలు. నిద్రలో నడిచేవాడిని సోమ్నాంబ్లిస్ట్ అంటారు, నిద్రలో మాట్లాడేవాడు సోమ్నిలాక్వెంట్, ఎప్పుడూ నిద్రపోతుంటే సోమ్నాలెంట్, అసలు నిద్ర రాకపోతే ఇన్సామ్నియా. చెప్పండి, సోమ్నాంబ్లిస్ట్ వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, సోమ్నిలోక్వెంట్ వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్, సోమ్నాలెంట్ స్లీపీ ఆర్ డ్రౌసీ, ఇన్సామ్నియా స్లీప్లెస్నెస్, ఇనబిలిటీ టు స్లీప్, నిద్రలేమి. లాస్ట్ వన్, పిహెచ్ఐఎల్, ఫిల్. ఫిల్ అంటే లవ్ అని అర్థం. ఫిల్ అంటే లవ్. ఫస్ట్ వర్డ్ ఫిలాంథ్రఫిస్ట్. ఎవరినంటారండి ఫిలాంథ్రఫిస్ట్ అని? ఫిల్ అంటే లవ్, ఆంథ్రోప్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్. సో ఫిలాంథ్రఫిస్ట్ అంటే ఏ లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్, మనుషుల్ని ప్రేమించేవాడు. దీనికి ఆపోజిట్ వచ్చి మిసాంథ్రఫిస్ట్. మిస్ అనేది వచ్చింది మనకు ఆల్రెడీ, దీనికి ఆపోజిట్ రూట్ ఇది, మిసాంథ్రఫిస్ట్ అంటారు. మిసాంథ్రఫిస్ట్ అంటే హేటర్ ఆఫ్ మ్యాన్ కైండ్. He is a philanthropist because he donated lot of money for good causes. Philogenist. Phil అంటే లవ్, గైన్ అంటే ఉమెన్, ఫిలోజెనిస్ట్ అంటే ఏ లవర్ ఆఫ్ విమెన్. దీనికి ఆపోజిట్ వచ్చి మిసోజెనిస్ట్, హేటర్ ఆఫ్ ఉమెన్. వాడు ప్రేమిస్తే వీడు ద్వేషిస్తాడు.
ఆర్జీవి. ఫిలాసఫర్. ఫిలాసఫర్ అంటే ఏ లవర్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానాన్ని ప్రేమించేవాడు. ఏ లవర్ ఆఫ్ విజ్డమ్. సో స్వామి వివేకానంద, he was a philosopher. దీనికి ఆపోజిట్ వచ్చి మిథాలజిస్ట్ అంటారు. ఫిలటలిస్ట్ ఎక్కువ ఇస్తుంటారు. ఫిలటలిస్ట్ అంటే ఎవరండి చెప్పండి? ఏ లవర్ అండ్ కలెక్టర్ ఆఫ్ స్టాంప్స్ అండి. నాణ్యాల స్టాంప్స్ ని కలెక్ట్ చేస్తుంటారు కొంతమంది. డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన స్టాంప్స్ అన్ని కలెక్ట్ చేస్తుంటారు. ఏ లవర్ అండ్ కలెక్టర్ ఆఫ్ స్టాంప్స్. కాయిన్స్ కలెక్ట్ చేసే వ్యక్తిని ఏమంటారు తెలుసా? న్యూమిస్మాటిస్ట్ అంటారు. న్యూమిస్మాటిస్ట్ అంటే కాయిన్స్ కలెక్ట్ చేస్తుంటారు, డిఫరెంట్ కంట్రీస్ కి చెందిన కరెన్సీని. కావాలంటే రాసుకోవచ్చు. న్యూమిస్మాటిస్ట్ అంటే ఈ రూట్ కాదు, ఈ కేటగిరీ కాబట్టి రాస్తున్నాను. ఏ లవర్ అండ్ కలెక్టర్ ఆఫ్ కాయిన్స్. ఏ లవర్ అండ్ కలెక్టర్ ఆఫ్ కాయిన్స్. ఫిలాండరర్ చాలా ఇంపార్టెంట్. ఫిలాండరర్. ఫిల్ అంటే లవ్, యాండరర్ అంటే మ్యాన్ అని అర్థం అండి. కలిపితే లవ్ మ్యాన్. లవ్ మ్యాన్ ఎవడు? ఫిలాండరర్ అని ఎవరిని అంటారంటే వన్ హూ కీప్స్ ఆన్ చేసింగ్ ఉమెన్. మినిమం 1 డజన్ ఉంటారు వీడి అకౌంట్ లో, నాట్ జస్ట్ 1 or 2. మనోడు మాట ఒకటే, లవ్ దెమ్ అండ్ లీవ్ దెమ్, నెవర్ మ్యారీ దెమ్. ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడు వీడు. అలాంటి వ్యక్తిని ఫిలాండరర్ అంటారు. వన్ హూ హ్యాస్ సెక్సువల్ రిలేషన్షిప్ విత్ మెనీ విమెన్. ఏ వ్యక్తి కంటే ఎక్కువ మంది విమెన్ తో రిలేషన్ ఉంటుందో అలాంటి వ్యక్తిని ఫిలాండరర్ అంటారు. ఉమనైజర్ అన్నా కూడా అదే. క్యానోఫిల్ అంటే తెలుసా? ఏ లవర్ ఆఫ్ డాగ్స్. కుక్కల్ని ప్రేమించేవాడు. క్యానోఫిల్. ఫిల్ అంటే లవ్, క్యానో అంటే డాగ్. ఏ లవర్ ఆఫ్ డాగ్స్. ఆంగ్లోఫిల్, లవర్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ని ప్రేమించేవాని ఆంగ్లోఫిల్. ఆంగ్లేయులు అంటే ఎవరు? ఆంగ్లం, ఇంగ్లీష్. లవర్ ఆఫ్ ఇంగ్లీష్. ఫ్రాంకోఫైల్, లవర్ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ కల్చర్ అన్నా, ఫ్రాన్స్ కంట్రీ అన్నా, ఫ్రాన్స్ ఫుడ్ అన్నా ఇష్టం వీళ్ళకి. వన్ హూ లవ్స్ ఫ్రాన్స్, ద ఫ్రెంచ్ పీపుల్ ఆర్ ఫ్రెంచ్ కల్చర్. ఎక్కడ ఫిల్ వచ్చినా లవ్. పాడోఫిల్, పాడోఫైల్ అంటారు. పాడో అంటే చిల్డ్రన్, ఫిల్ అంటే లవ్. చిల్డ్రన్ ని లవ్ చేసేవాళ్ళు అనుకుంటారు, కానీ కాదు. పాడోఫిల్ అనేది బ్యాడ్ వర్డ్ ఇంగ్లీష్ లో, నెగిటివ్ వర్డ్. ఇట్స్ నాట్ ఏ గుడ్ వర్డ్. పాడోఫిల్ అని ఎవరిని అంటారంటే వన్ హూ ఈజ్ సెక్సువలీ అట్రాక్టెడ్ టు చిల్డ్రన్, స్మాల్ చిల్డ్రన్. ఏ పర్సన్ హూ ఈజ్ సెక్సువలీ అట్రాక్టెడ్ టు చిల్డ్రన్, అతన్ని పాడోఫిల్ అంటారు.
ఇండోఫైల్ అంటే తెలుసా? లవర్ ఆఫ్ ఇండియా. ఇండియాను ప్రేమించేవాడు. వీటన్నింటిలో కూడా పిహెచ్ఐఎల్ ఫిల్ ఉంది. ఫిల్ ఎక్కడొచ్చినా లవ్. చెప్పండి. రీక్యాప్. ఫిలాంథ్రఫిస్ట్, లవర్ ఆఫ్ మ్యాన్కైండ్. ఫిలోజెనిస్ట్, లవర్ ఆఫ్ విమెన్. మనకి మధ్యలో ఫిలోగమిస్ట్ కూడా ఒకటి మిస్ అయింది. ఫిలోగమిస్ట్ అంటే చెప్పండి. ఆ, ఇది మిస్ అయింది. ఫిలోగమిస్ట్ అంటే ఏ లవర్ ఆఫ్ మ్యారేజ్. పెళ్ళంటే ఇష్టపడేవాడు. ఏ లవర్ ఆఫ్ మ్యారేజ్. ఫిలాసఫర్ అంటే లవర్ ఆఫ్ విస్టమ్. ఫిలటలిస్ట్ అంటే ఏ లవర్ అండ్ కలెక్టర్ ఆఫ్ స్టాంప్స్. ఫిలాండరర్ అంటే one who keeps on chasing women, a man who has sexual relation with many women. Canophile ante lover of dogs. Anglophile ante lover of English. Francophile ante lover of France. Indophile ante lover of India. Paedophile ante a person who is sexually attracted to children. ఇదండి మొత్తం 42 రూట్స్ వచ్చి. సో ఇప్పుడు మీకు లాస్ట్ క్లాస్లోనే ఇచ్చాం హ్యాండ్ అవుట్. ఆ హ్యాండ్ అవుట్ తీయండి.
చెప్పండి. acumen, షార్ప్నెస్ ఆఫ్ మైండ్ కదా, అంటే మెంటల్ కీన్నెస్. ఆన్సర్ ఈస్ ఏ. అబ్డక్ట్, కిడ్నాప్ చేయడం అబ్డక్ట్ అంటే. అబ్యూజ్ అంటే మిస్యూజ్ అని. అబాలిష్ అంటే ఏంటి? డిస్ట్రాయ్, పుట్ ఎండ్, ఒకదాని ఎండ్ చేయడం. అగ్మెంట్ అంటే ఇంక్రీజ్ అని అర్థం. అబాండన్, లీవ్, విడిచిపెట్టడం. అబాండన్, లీవ్. హ్యాంపర్ అంటే ఏంటి? హ్యాంపర్ అంటే హిండర్, ఆటంకం కలిగించడం. అప్రిషియేట్ అంటే ప్రైజ్ చేయడం. సరెండర్ అంటే ఈల్డ్ అయిపోవడం, లొంగిపోవడం. ప్రెరోగేటివ్, ప్రివిలేజ్. ప్రీ అంటే బిఫోర్, రోగా అంటే ఆస్ కదా, ముందుగానే అడగడం. ప్రివిలేజ్. ఇండిపెండెన్స్ అంటే తెలుసు, అంటే నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్. ప్రాగ్మాటిక్ అంటే ఏం చెప్పాం? ప్రాక్టికల్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్. ప్రొహిబిషన్ అంటే ఏంటి? ప్రొహిబిషన్ అంటే ఫర్బిడింగ్, అంటే నాట్ అలవింగ్. దేనికైనా అలౌ చేయకపోతే ఫర్బిడింగ్, ప్రొహిబిషన్ అంటారు. డిబాకల్, ఫియాస్కో. డిబాకల్ అంటే డౌన్ ఫాల్, అట్టర్ ఫెయిల్యూర్. అప్రోర్ అంటే కేయాస్, గందరగోళం. మార్టాలిటీ అంటే డెత్ రేట్, మరణాల సంఖ్య. ట్రైంప్ అంటే విక్టరీ, విజయం. ఎంచాంట్, చామ్. ఎంచాంట్ అంటే ఫ్యాసినేట్, అట్రాక్ట్, ల్యూరు, అల్యూరు, ఆకర్షించడం. దానికి ఆపోజిట్ వచ్చి రెపెల్. ఎంచాంట్ కి యాంటోనిమ్ వచ్చి రెపెల్. ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ అని అర్థం. ఎవేడ్ అంటే అవాయిడ్. క్రానిక్, పర్సిస్టెంట్, దీర్ఘకాలిక, పర్సిస్టెంట్. ట్రాన్షియంట్ అంటే షార్ట్ లివ్డ్, మొమెంటరీ అలా. కన్సైజ్ అంటే బ్రీఫ్. కన్సైజ్ అంటే బ్రీఫ్ అని. ఇన్విన్సిబుల్ అంటే గుర్తుందా? దట్ కెనాట్ బి డిఫీటెడ్. దేనైతే ఓడించలేమో అది. దట్ కాంట్ బి డిఫీటెడ్. ఎన్లివన్ అంటే ఏంటి? చీరప్, మేక్ లైవ్లీ. డిసప్పాయింట్ అంటే తెలుసు. ఎంచాంట్ అంటే అట్రాక్ట్, ఫ్యాసినేట్, ల్యూర్, అల్యూర్, ఎన్రాప్చర్ అలా. ఎన్రిచ్ అంటే టు మేక్ రిచ్. యాంటనీమ్స్. ఎగ్జాజర్బేట్, దీనికి యాంటనిమ్ ఏంటి? ఎగ్జాజర్బేట్ యాంటనిమ్ ఏంటి? అమీలియరేట్. ఎగ్జాజర్బేట్ అంటే మేక్ వర్స్. మేక్ సంథింగ్ వర్స్. మేక్ సంథింగ్ బెటర్ ఈస్ కాల్డ్ అమీలియరేట్.
అలివియేటు, యానిహిలేటు, అగ్రవేటు. ఇవి అలివియేట్ అంటే ఇది కూడా మేక్ బెటరే వస్తుందండి, కానీ 2 ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ బై మిస్టేక్. ఈ 2 ఆన్సర్ అవుతాయి ఇప్పుడైతే. అలివియేట్, అమీలియరేట్ 2 సినోనిమ్స్. అనిహిలేట్ అంటే డెస్ట్రాయ్. అగ్రవేట్ అంటే మనకి దానికి సినోనిమ్ అవుతుంది. అగ్రవేట్ అంటే మేక్ వర్స్. యాంటోనిమ్స్ 2 ఉన్నాయి, ఇది 2 యాంటోనిమ్స్. అబ్హోర్ అంటే హేటు, డిటెస్ట్, లోతు, ఈ 3 సినోనిమ్స్. యాంటోనిమ్ వచ్చి లవ్. మిగతా 3 సినోనిమ్స్ అవుతాయి. అబార్టివ్, అన్సక్సెస్ఫుల్. అన్సక్సెస్ఫుల్ ఆపోజిట్ సక్సెస్ఫుల్. ఈ 3 సినోనిమ్స్. ఫిటైల్, యూస్లెస్ 3 సినోనిమ్స్ అవుతాయి. డెరోగేటరీ అంటే డిస్ప్రాసింగ్, డిస్రెస్పెక్ట్ఫుల్, బీలిటింగ్, ఈ 3 సినోనిమ్స్. ఇది ఒక్కట అంటే మిగతా 3 సినోనిమ్స్. డెరోగేటరీ అన్నా, డిస్ప్రాసింగ్ అన్నా, డిస్రెస్పెక్ట్ఫుల్ అన్నా, బీలిటిలింగ్ అన్నా 3 సేమ్. యాంటోనిమ్ కాంప్లిమెంటరీ. డెసలరేట్ అంటే ఏంటి? స్లో డౌన్ సినోనిమ్. సారీ, యాంటోనిమ్ కదా మనకు కావాల్సింది. యాక్సిలరేట్. డిమినిష్, డెబిలిటేట్, స్లో డౌన్ 3 సినోనిమ్స్. మనం యాంటోనిమ్ కనుక్కోవాలి కాబట్టి యాక్సిలరేట్. లూసిడ్ అంటే క్లియర్, ఇంటెలిజిబుల్, పర్స్పీక్వస్ 3 సినోనిమ్స్. అంబిక్వస్ అనేది యాంటోనిమ్. మిగతా 3 సినోనిమ్స్. గ్రెగేరియస్, కన్వీవియల్, అవుట్ గోయింగ్, ఫ్రెండ్లీ 3 సినోనిమ్స్. యాంటోనిమ్ వచ్చి అన్సోషియబుల్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, సోమ్నాంబులిస్ట్ అంటారు. సోమ్నిలోక్వెంట్ అంటే వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్. సోమ్నాలెంట్ అంటే ఆల్వేస్ స్లీపింగ్, స్లీపీ, డ్రౌజీ. ఇన్సామ్నియా అంటే ఇనబిలిటీ టు స్లీప్. వన్ హూ లవ్స్ మ్యాన్కైండ్, ఫిల్ ఆంథ్రోఫిస్ట్. ఫిలోగమిస్ట్ అంటే లవర్ ఆఫ్ మ్యారేజ్. ఫిలిటలిస్ట్ అంటే లవర్ అండ్ కలెక్టర్ ఆఫ్ స్టాంప్స్. ఫిలాసఫర్ అంటే లవర్ ఆఫ్ విజ్డమ్. ఏ లవర్ అండ్ కలెక్టర్ ఆఫ్ స్టాంప్స్, ఫిలిటలిస్ట్. క్యానోఫిల్ అంటే లవర్ ఆఫ్ డాగ్స్. ఆంగ్లోఫిల్ అంటే లవర్ ఆఫ్ ఇంగ్లీష్. పాడోఫిల్ అంటే వన్ హూ ఈస్ సెక్సువల్లీ అట్రాక్టెడ్ టు స్మాల్ చిల్డ్రన్. వన్ హూ హ్యాస్ సెక్సువల్ రిలేషన్ విత్ మెనీ ఉమెన్, ఫిలాండరర్ అంటారు. ఫిలోగమిస్ట్ అంటే లవర్ ఆఫ్ మ్యారేజ్. ఫిలోజెనిస్ట్ అంటే లవర్ ఆఫ్ విమెన్. ఫిలాసఫర్ అంటే లవర్ ఆఫ్ విజ్డమ్. ఏ లవర్ ఆఫ్ డాగ్స్ ఈస్ కాల్డ్ క్యానోఫిల్. పాడోఫిల్, వన్ హూ ఈస్ సెక్సువల్లీ అట్రాక్టెడ్ టు చిల్డ్రన్. ఆంగ్లోఫిల్ అంటే లవర్ ఆఫ్ ఇంగ్లీష్. ఫ్రాంకోఫిల్ అంటే లవర్ ఆఫ్ ఫ్రాన్స్. వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో మాట్లాడేవాని సోమ్నిలోక్వెంట్ అంటారు. సోమ్నాంబులిస్ట్ అంటే వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్. ఇన్సామ్నియా అంటే స్లీప్లెస్నెస్. సోమ్నాలెంట్ అంటే స్లీపీ ఆర్ డ్రౌజీ. టు మేక్ సంథింగ్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం, సింక్రోనైజ్ అంటారు. దానికి ఆపోజిట్ వచ్చి అసింక్రోనైజ్. అనక్రానిజం అంటే అవుట్డేటెడ్. క్రోనలాజికల్ అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్. రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఎక్సెసివ్ ఫుడ్ అండ్ డ్రింక్, అబ్స్టీమియస్ అంటారు. అబ్స్టైన్ అంటే అవాయిడ్ అని. అబ్డికేట్ అంటే గివ్ అప్. అబ్నిగేట్ అన్నా అబ్డిగేట్ అన్నా 2 ఒకటి. ఏదైనా విలువైంది వదులుకోవడం. యాంగ్రీ అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ బిటర్ ఫీలింగ్స్, యాక్రిమోనియస్ అంటారు.
అబ్స్టీమియస్ అంటే ఎక్సెసివ్ ఫుడ్ డ్రింక్ కు దూరంగా ఉండడం. అనానిమస్ అంటే అన్నోన్, పేరు తెలియని. అసిడియస్ అంటే హార్డ్ వర్కింగ్, యాస్ లాగా కష్టపడడం. టు రెడ్యూస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సంథింగ్ ఏమంటారు? డెబిలిటేట్. డెస్లరేట్ అంటే ఏంటి? స్లో డౌన్, వేగాన్ని తగ్గించడం. డిమోట్ అంటే రెడ్యూస్ ఇన్ ర్యాంక్, ప్రమోట్ ఆపోజిట్. డీథ్రోన్ అంటే టు రిమూవ్ ఫ్రమ్ పవర్, పవర్లో నుంచి, పదవిలో నుంచి తీసేయడం. అదండి. విత్ దిస్ రూట్ వర్డ్స్ ఈస్ కంప్లీటెడ్. వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. ఇప్పుడు బ్రేక్ తర్వాత మనకి సెంటెన్స్ కంప్లీషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది.